ప్రభు నందు మిక్కిలి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి శ్రోతలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మానక మా ప్రార్థనలో మరి ప్రతి దినము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మీ జీవితాల్లో గొప్ప అద్భుతమైన కార్యాలు చేయాలని, అలాగే ఈ స్వస్థత అభిషేక ప్రార్థనకు విచ్చేసిన మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యమును దేవుడు జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైన సంగమా, దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్ముడు నిశ్చయముగా మనల్ని దర్శించి ప్రభుల వారు మనందరితో కూడా మాట్లాడునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక వాక్య ధ్యానంలోనికి వెళదాం. మానవుడి యొక్క జీవితంలో అపజయాలు వెంట ఈ రోజున వ్యవస్థలన్నీ ఉన్నాయి. అది కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ, చేస్తున్న ఉద్యోగంలో కానీ, సేవలో కానీ, ఈ విధంగా చెప్పుకెళితే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో ప్రియులరా ఏదో ఒక అపజయాలు వారి వ్యక్తిగత యొక్క జీవితాల్లో వారు చూస్తూ ఉన్నారు. ఇంకెప్పుడు మా జీవితంలో మేము ఎప్పుడు విజయాన్ని చూడగలం? ఈరోజు ప్రియులారా, విజయాన్ని మన జీవితంలో చూడాలి. విజయాన్ని దేవుడు అనుగ్రహించాలంటే మన జీవితంలో మనము కలిగి ఉండవలసిన కొన్ని విషయాలు మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. విజయమును మన జీవితంలో మనం చూడాలి అంటే 7 ప్రాముఖ్యమైన విషయాలు నేను అడుగుతున్నాను. విజయం మన జీవితంలో చూడాలంటే మనం ఏం చేయాలా? ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి లేకుండా ఏమి ఉండదు. నీ వ్యక్తిగత జీవితంలో విజయం చూడాలి. అపజయాలు వెంట మన పరిస్థితులు పరిగెడుతున్నాయి. ఒకప్పుడు మనసులో నీకు అనిపిస్తుంది, ఇంకా ఈ జీవితానికి ఇంతే, ఇంకా నాకు తేటని లేదు, ఇంకా నా జీవితంలో ఇంక ఇదే అని నువ్వు ఫిక్స్ అయిపోవడానికి లేదు. అపజయాల్లో ఉన్న నీకు విజయము దేవుడు అనుగ్రహించాలంటే నువ్వేమి చేయాలో 7 సంగతులు మీ ముందు నేను పెడతాను. ఆమేన్. మొట్టమొదటిది, దేవుని బిడ్డలారా, మనము దేవుని మీద నమ్మిక ఉంచటం. చెప్పండి, విజయము సాధించాలంటే దేవుని మీదే నమ్మకం. అంటే మన సొంత ఆలోచనలు పక్కన పెట్టి దేవుని జ్ఞానము మీద మనం ఆధారపడి ఆయన మార్గాలకు మనం అప్పగించినప్పుడు ఆయనే మనలను సరి అయిన దిశలో నడిపించి మనకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడో. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు? ఆమేన్. వాక్యం చదువుతాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, దయచేసి 5వ వాక్యాన్ని మనకు తెలిసిన మాటే ఒకసారి చదువుదాం. 5వ వాక్యం, నీవు నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు ఏముంచాలి? గట్టిగా చెప్పండి. మనం అపజయాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాం చెప్పరా? మీకు అర్థమైపోయింది. సుబుద్ధిని ఆధారం చేసుకుని, సుబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. విన్నారా? సుబుద్ధిని ఎప్పుడు మనం ఏం చేయకూడదు? ఆధారం చేసుకోకూడదు. మన జ్ఞానం, మన ఆలోచనలు పక్కన పెట్టి దేవుని జ్ఞానము మీదే, దేవుని మీదే మనం ఇవ్వాలి. బోధించే నేనైనా, వింటున్నా మీరైనా మనం ఎవరి మీద ఆధారపడాలి? గట్టిగా మాట్లాడాలి. దేవుని మీదే, దేవుని జ్ఞానము మీదే ఆధారపడాలి.
నేను ఎప్పుడైనా ఓ మాట చెప్తాను, దేవుని మీదే నమ్మిక దేవుడు ఎప్పటికైనా ఖచ్చితంగా చేస్తాడు. ఆమేన్. ఆయన నమ్మిన వారిని అడ్డంగా వదిలేసే దేవుడు కాదు, కష్టాల్లో వదిలేసేవాడు కాదు, బాధల్లో వదిలేసేవాడు కాదు, నిందల్లో వదిలేసేవాడు కాదు, అవమానాల్లో వదిలేసేవాడు కాదు. ఏమండి, ఆయన కొరకు నిలబడితే ఆయన ఏదైనా చేసేసాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. షడ్రకు మేషకు అబేద్నెగోల వారు ఎవరి కొరకు నిలబడ్డారండి? గట్టిగా మాట్లాడండి. రాజ్యములో ఉన్న వారందరూ ఆజ్ఞను ప్రకారముగా తంతి వాయిద్యాలు వాయిస్తే వచ్చి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేస్తే షడ్రకు మేషకు అబేద్నెగోలు అనే వారు ఏం చేయలేదండి? నమస్కారం చేయాల. దేవుని యందు నమ్మిక ఉంచారు కాబట్టి దేవుని మీద ఆధారపడ్డారు. భౌతికమైన అగ్నిగుండానికి భయపడ్డారా? చెప్పండి, గట్టిగా మాట్లాడండి. అగ్నిగుండమే ఎదురుంది, భయపడ్డారా? ఏమన్నారు వాడు తెలుసా? మేము సేవించే దేవుడు మా దేవుడు, మేము నమ్ముకున్న మా దేవుడు మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. కొట్టడు చప్పట్లో. హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, విజయానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే మన జ్ఞానము మీద, మన ఆలోచన మీద ఆధారపడకుండా మన నమ్మిక దేవుని మీదే ఉన్నప్పుడు. చాలామంది అంటారు, నమ్ముతున్నానండి, దేవుడు ఏదైనా చేస్తాడండి. మరి నమ్మినప్పుడు నువ్వు గమ్మును కూరుకో, దేవునికి స్తోత్రం. చేసే వరకు దాన్ని ఏమంటారు? కనిపెట్టాలి. ఏం చేయాలా? చెప్పండి. కనిపెట్టడానికి ఏముండాలి? సహనం ఉండాలి. చెప్పండి గట్టిగా. ఓర్పు ఉండాలి. ఆమేన్. ఎవరో కానీ అన్నారు మొన్న, ఎవరినో కానీ, ఇది ఇన్సులింట్ నూడిల్స్ వస్తాయి కదా, ఫ్లైట్లో ఎంతమంది ప్రయాణం చేశారు? అందులో నూడిల్స్ ఉంటుంది, ఉప్మా ఉంటుందండి. ఎలా ఉంటుంది చెప్పనా? అదో ప్యాక్ ఉంటుంది, దాన్ని ఊపు చేసి వేడి నీళ్ళు వేసేసి అంటే దాన్ని ఏంటి, గ్యాస్ వెలిగించి పొయ్యి మీద దాన్ని ఏమంటారు? ఇన్స్టెంట్ ఉప్మా అండి. ఏం లేదు, అది ఓపెన్ చేసి ఏం చేస్తారు? ఏ నీళ్ళు వేసేసి తిప్పేసి ఇచ్చేస్తారు. నూడిల్స్ కూడా అంతే. మేము మొన్న ఫ్లైట్లో ప్రయాణం చేసి వచ్చినప్పుడు మా టీంలో ఒక పాప ఉంది. అప్పుడు దాకా ఆకలేని దేవుడికి యేసు రక్తం ఇచ్చి ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆకలేస్తుంది డాడీ అంది. మనకు నూడిల్స్ ఎంత? ఇక్కడ 80 రూపాయలు ఎత్తి ఇచ్చేస్తారు అంత. ఫ్లైట్లో ఎంత? 700. అసలు అప్పుడు ఎలా చేస్తుందని అలా చూశానండి. అలా చూస్తే ఇంత బాక్స్ ఉంది, దాని కవర్ ఏమో ఓపెన్ చేసి జగ్గులో వేణీలు వేసేసి గట్టి ఇలా తిప్పేసి ఇచ్చేస్తుంది. వండుకున్న ఉప్మా కానీ దానికి చాలా తేడా ఉంటుంది. మరి దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. చాలామందికి ఉప్మా ఎలాగ ఇన్సిడెంట్గా తయారైపోతుందో దేవుడు కూడా కార్యాలు అలాగే చేసేయాలనుకుంటారు. అమ్మో వినండి, అలాగే జరగదు. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు కొంతసేపు ఏం చేయాలా? భర్త మార్పు కోసమా, అప్పులు తీరడం కోసమా, రోగం తగ్గడం కోసమా, కొత్త సెల్ ఫోన్ కొందాం అనుకుంటున్నావా, మోటార్ సైకిల్ కొందాం అనుకుంటున్నావా? అది నాకే. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. మరి ఎవరో మా మేరీ శేషర్ గారు ఎప్పుడు మోటార్ సైకిల్ కోసం ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆవిడ నోట విన్నప్పుడు నేను పొంగిపోతాను. ఉన్నోళ్ళు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారో చేస్తారు, అది చేస్తున్నారులే. దేవునికి స్తోత్రం. నా చెవిలో పడలేదు. మరి దేవునికి స్తోత్రం. మీరు అందరు ప్రార్థన చేసి ఉంటే ఎప్పుడు వచ్చేసింది. మరి హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చేతులెత్తి హల్లెలూయా. అంటే దేవుడు ఇస్తాడని ఏంటి చెప్పండి? నమ్మకం. మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. మన సొంత జ్ఞానంతో 10,000 కట్టేస్తే ఫైనాన్షియల్ ఇచ్చేస్తారు. మరి మళ్ళీ నెల నుంచి కట్టలేదా? కట్టకపోతే ఎత్తుపోతారు యేసు రక్తం ఇచ్చి. చాలామంది ఎలాగున్నారు అంటే, విజయము సాధించాలి అంటే నేనేమంటాను, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు.
నేను దాన్ని కూడా చెప్పట్లేదు. పూర్ణ హృదయముతో దేవుని యందు ఏమించాలి మనం? గట్టిగా చెప్పండి. పూర్ణ హృదయముతో దేవుని నమ్మిక ఉంచినప్పుడు దేవుడు ఏదైనా, నా నమ్మిక అదే. ఆమేన్. విజయము సాధించాలి, సక్సెస్ సాధించాలంటే పాయింట్ నెంబర్ 1, మనము దేవుని మీదే మన నమ్మిక. ఆమేన్. నా దేవుడు ఏదైనా చెయ్యగలడని మనం నమ్మినప్పుడు నా దేవుడు ఏదైనా చేస్తాడు. ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసిన దేవుడు నీ జీవితంలో దేవుడు చేయడా? ఏమంటే బండను పగలగొట్టి బండలోంచి ఏం రప్పించాడు? గట్టిగా చెప్పండి. మరి మనం చదువుకోవడానికి వినటానికేనా? వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో చేయడా దేవుడు? నేనేమంటానంటే, నీవు దేవుని మీద ఆధారపడి ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటో చెప్పనా? షడ్రకు మేషకు అభ్యర్థుల జీవితంలోనే అద్భుతం చేయటం కాదు, అగ్నిలోంచి కాపాడి రక్షించడం వారి జీవితంలో కాదు, మన జీవితంలో కూడా మనము కన్నులారా చూడగలం. ఎప్పుడు చెప్పండి? పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు. ఎందుకంటే యేసు ప్రభులు వారే చెప్పారు. ఏమన్నారు? నమ్ముట నీ వలన అవుతే, అంటే మనం పలకడానికేనా? నమ్మేది ఏదైనా మన జీవితంలో మనం ఏం చేయగలడు? అసాధ్యాలను సుసాధ్యాలుగా దేవుడు చేస్తాడు కదా. నీవు పరిపూర్ణంగా దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు ఎందుకు చేయగలడు? లేకపోతే పాట వరకేనా? ఏదైనా చేయగలవు. పాడండి. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి అద్భుతం చేయుమై. ఎంత బ్రహ్మాండంగా పాడుతున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఏమంటే పరిపూర్ణంగా దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మన దేవుడు ఏదైనా చేయగలరు. నేనేమంటాను, మన థింకింగ్తో మనం ఇది ఆలోచన చేయకూడదు. నేను ఎప్పుడు ఎన్నడూ కూడా అలాగా చెయ్యను. దేవుడు దీనిని చేయమని మాట్లాడినా, లేదా దేవుడు నాకు ప్రేరణ ఇచ్చినా టోటల్ చేంజ్. ఒక మాట చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. నాకు 2020లో కరోనా వచ్చినప్పుడు నిజంగా టోటల్ అంటే ఆల్మోస్ట్ 85% నేను చనిపోతానని నాకు తెలుసు. ఈ పాటికి అలాగే జరిగితే మీరు అందరూ నన్ను మర్చిపోతురు. దేవునికి స్తోత్రం. ఎన్నో జ్ఞాపకించుకుంటారమ్మా. నా దేవుడు నన్ను బ్రతికించాడు కాబట్టి నేను దేవునికి ఒక కమిట్మెంట్ చేశాను, వాగ్దానం చేశాను. ఏంటి ఆ వాగ్దానం అంటే, ప్రభువా నువ్వు నాకు పునర్జన్మను నువ్వు అనుగ్రహించావు కాబట్టి నేను నీ ఎడల కృతజ్ఞత కలిగి నీ పరిచర్యలో ఏది వచ్చినా సరే దానిని నీ సేవ కొరకే నేను ఖర్చు పెడతానని దేవునితో కమిట్మెంట్ చేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే కమిట్మెంట్తో సావరంలో 4 సెంట్లు స్థలం కొన్నాను. అదే కమిట్మెంట్లో సంతోష నగర్లో మందిరానికి స్థలం కొన్నాను. అదే కమిట్మెంట్తో మన భోజనాలకు మనకు ఇబ్బందిగా ఉందని ఈ సైట్ కూడా తీసుకోవటం జరిగింది. ఇది కరోనా అయిన తర్వాత జరిగింది. పై మందిర నిర్మాణం కూడా అంతే. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నా దేవుడు నన్ను బ్రతికించాడు కాబట్టి దేవునికి నేను వాగ్దానం చేశాను, బ్రతికి ఉన్న కాలం అంతా నీ సేవే నేను చేస్తాను. ఆమేన్. నాకు ఇచ్చిందంతా కూడా నీ సేవకే నేను ఇచ్చేస్తాను. ఒకవేళ మనము దేవునికి వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని మనము నిలబెట్టుకోవాలి. ఆమేన్. నన్ను ప్రాణంతో బ్రతికించావు ప్రభువా, నాకున్నదంతా నేను నీ సేవకి ఇస్తాను, నీ సేవ నేను చేస్తాను. నేను ఒక మాట చెప్పను, నాలో రెండో మైండ్ లేదు, రెండో థాట్ లేదు. మాస్టర్ ఏమంటుంది, ఉన్నదంతా పెట్టేయడమే, చేసేయడమే, నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలంటది. కానీ ఆవిడ మాట ఏ రోజు నిన్ననగా మీరు ఏమనుకుంటారంటే, అమ్మగారి మాట అయ్యగారు వినేస్తారనుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఏంటి అలా చూస్తారేంటి? నిజమే, అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అలాగని కాదు, మొత్తం అన్నీ వింటలేదు అనుకోండి, కొన్ని వింటాను. కానీ దేవునికి చేయవలసిన విషయాల్లో వచ్చేటప్పటికి స్టేట్ ఫార్వర్డ్గా మొత్తం మీద చేసే ముందు చెప్తాను, లేకపోతే కొన్ని ఏం చేస్తానంటే చేసేసిన తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొత్తం మీద చెప్పకుండా ఉండను, చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే మీ ఆలాడుతూ వచ్చిన తంట ఏంటంటే చెప్పామనుకోండి కొన్ని జరగనివ్వరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటుంది ఎవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదు మరి? అదెందుకు ఇదెందుకు? ఇప్పుడు అవసరమా? ఇప్పుడు చెయ్యాలా? చేసావులే అంతే, అయిపోయిందంటే స్టాప్కి. యేసు రక్తం విజయం ఏమైపోయింది అది. హల్లెలూయా. దేవునితో మనం కమిట్మెంట్ ఇచ్చినప్పుడు మన ప్రాణం పోయిన కమిట్మెంట్ మీద నిలబడాలి. నేను నిలబడతాను, ప్రాణంతో ఉన్నాను కాబట్టి. దేవుడు నాకు 6 సంవత్సరాలు ఇచ్చాడు ఆయుష్. ఆమేన్. ఏమో ఎంతకాలం ఇస్తాడో తెలియదు. మన జీవితాల్లో మనం విజయం సాధించాలి, విజయాన్ని చూడాలి అంటే ప్రభు అంటున్నాడు, ఆయన మీద పరిపూర్ణంగా మనం ఏముంచాలి? నమ్మిక ఉంచినప్పుడే మన జీవితంలో ఏం చూడగలం? అద్భుతాలు మనం చూడగలం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు అద్భుతం చేయగలనంటే చేస్తాడు. చేయాలి అంటే మనం ఏమి చేయాలంటే పరిపూర్ణముగా దేవుని యందు మనం ఏముంచాలి? అందరూ చెప్పాలా? అక్కడ ఏమన్నాడు? పూర్ణ హృదయముతో నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్. పరిపూర్ణముగా ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు మన జీవితాల్లో దేవుడు అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. రెండవదిగా మనం చూసినప్పుడు దేవుడు మన జీవితంలో విజయము సాధించాలి లేదా కార్యము చేయాలంటే మనకే కూడా ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. ఏముండాలి? గట్టిగా చెప్పండి. ప్రణాళికనే మనం ఏమంటాం? ముందు చూపు. ప్రణాళిక అంటే ఒక పని చేస్తున్నాం, ఒక పని దేవుడు చేయాలి. మనకేముండాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలి, అంతే కదా? ప్రణాళిక లేకుండా మనం పని చేస్తే గుడ్డెద్ది చేలో పడినట్టే ఉంటుంది ఎవరు. అందుకే కొంతమందికి ఏమంటారు? ఏం చేయాలో తెలియట్లేదండి, ఏం చేయట్లో పాలు పోవట్లేదని చేసేసిన తర్వాత. హలో, పాలు పోకపోవటం ఏంటి? ఏం చేయాలో తెలియకపోవటం ఏంటి? హలో వినండి, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఒక స్పష్టమైన ప్రణాళిక లేకయే మనం విజయం సాధించట్లేదు. పెద్ద తరం వారు ఒక పని చేయాలంటే వెనక ముందు చాలా ఆలోచన చేసి ఏం చేస్తారు? ఒక పని ఎలా చెయ్యాలి అంటే దానికి ఒక ఏముండాలి? ఒక ప్రణాళిక అనేది ఉండాలి. వాక్యంలో మనం చూద్దాం చక్కని మాట. సామెతల గ్రంథం 15వ అధ్యాయము ప్రియులారా 22వ వచనం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశాలు వ్యర్థమవుతాయి, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశాలు ఏమవుతాయి? దృఢపరచబడతాయి. ఏ పనిలో అయినా విజయము సాధించాలని ముందుగా దాని గురించి మనకేముండాలి? ఒక ఆలోచన ప్రణాళిక ఉండాలి. నేనేమంటున్నానంటే ఈ ఆలోచన ప్రణాళిక లేదు కాబట్టి చాలామంది ఏమవుతున్నారు చెప్పనా? ఫెయిల్ అవుతున్నారు. ఏమవుతున్నారు? గట్టిగా చెప్పండి. ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఒక ప్రణాళిక లేకుండా, ఆలోచన లేకుండా ఏం చేస్తారు? అంకిని కాడికి దొరికిందని ఏం చేస్తారంటే అప్పులు దోసేస్తారు. అప్పులు దోసేసి ఏం చేస్తారు? బోర్డు తిప్పేస్తారు. మొన్న మా చిన్నమ్మ వచ్చారు. ఏంట్రా బాబు వదిలేసి మొత్తం వెళ్ళట్లేదు మొత్తం అందు ఎట్లా ఎందుకో నా మీద నాకే అంటే లోకానుసారంగా ఉన్న వాళ్ళ మీద నాకు మనసు లేదు.
ఏమన్నా రక్త సంబంధం వదిలేసుకుంటారా, ఇలా వదిలేసుకుంటారా, అలా వదిలేసుకుంటారంటే ఎందుకో ఈ మధ్యకాలంలో నాకు దాని మీద కూడా వాళ్ళ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. నాకు రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నారంటే మీరే. ఆత్మ సంబంధమైన రక్త సంబంధం. ఆమేన్. యేసు రక్తము చేత కడగబడిన సంబంధం మీరున్నారని ధైర్యం నాకు. ఆమేన్. ముందు దేవుడు, తర్వాత ఏంటి అలా చూస్తున్నారేంటమ్మా? అవునా కాదు చెప్పండి. ఏదైనా వస్తే మీరు నాకు వస్తారా రారా? మరి అలా చూస్తారేంటి? మరి దేవునికి స్తోత్రం. ఏం జరిగినా పెద్ద ముత్తైదులాగా అన్నీ మీ చేతే జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్ రావట్లేదు. రెండవది, ఆలోచన స్పష్టమైన ఒక పని చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? ప్రణాళిక లేక అప్పు చేసేసి చాలామంది ఏం చేస్తున్నారు? ఎంతకీ మా పిన్ని గారు వచ్చారు, బాబా మీ తమ్ముడు ఒకరికి 6,50,000 ఇచ్చారు. వాడు తీసుకున్నవాడు మొత్తం 46 లక్షలు ఎంతో అప్పు చేసి సూసైడ్ చేసుకుని, ఎత్తడంగా సూసైడ్ చేసుకుని ఎత్తేసాడు పైకి. హల్లెలూయా. అదంతా కూడా మీ తమ్ముడి మీద పడింది బాబా. నేను అన్నాను ప్రార్థన చేద్దాంలే అన్నాను. దేవునికి స్తోత్రం. ఏమంటే అడిగి పెళ్ళి అయిందంటే పెళ్ళి అవ్వలేదు. పోనీ ఇల్లు కట్టాడా? ఇల్లు కట్టలేదు. మరి నేను అడిగాను ఏం చేస్తాను, అప్పులు అయిపోయినాయి. ఏం బాబా ఆ డబ్బులన్నిటికెళ్ళి ఏ గంగలో పోసేసాడు వాడు. దేవునికి స్తోత్రం. అందుకన్నా గంగలో పోసాడు కాబట్టి గంగలో కొట్టుకుపోయినాయి. గంగ అంటే నీళ్ళే కదా, నీటిలో వేసాడు కాబట్టి ఏమైపోయింది. నేనేమంటానంటే ప్రణాళిక లేకుండా అప్పులు చేయటం అదే. అప్పు చేయడానికి ఏమి ఉండాలా? రీజన్ ఉండాలా. రీజన్ ఉంటే మనం ఏం చేయాలి? ఏమన్నా అదే కదా. రీజన్ లేకుండా మనం ఏం చేయకూడదు. కొంతమంది ఇగోలు పోయి, ఇగో అంటే ఏంటి తెలుగులో ట్రాన్స్లేషన్? గొప్పలకు పోతే తిప్పలు వస్తాయి. ఒక స్పష్టమైన ప్రణాళిక, ఉద్దేశం లేకయే మనం విజయం సాధించలేకపోతూ ఉన్నాం. ఈరోజు నేను ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశాలు ఏమవుతాయి? వ్యర్థమవుతాయి. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశాలు ఏమవుతాయంటే దృఢపరచబడతాయి, అంటే ఉద్దేశాలు నెరవేరుతాయి. అందుకే ఒక కార్యక్రమం జరగాలన్నా, ఏం చెయ్యాలన్నా ఒక ప్రణాళిక అనేది మన జీవితాల్లో మనకు కావాలమ్మా. ప్రణాళికతో ఉంటేనే విజయాన్ని సాధించగలం. ఒక ప్రణాళిక లేకపోతే, ఒక ఆలోచన లేకపోతే, ఈ రోజున లేకయే మనము వ్యక్తిగతంగా ఎన్నో తిప్పలు పడుతున్నాం, ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. మన సమస్యలు ఎదుర్కోవడానికి, కష్టాలు ఎదుర్కోవడానికి, ఏమంటే విజయం సాధించలేకపోవడానికి ఏంటంటే సరి అయిన ఆలోచన లేకుండా, ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్తాను. నేనేమంటానంటే నువ్వు ఏమి చెయ్యాలన్నా ఒక త్రగుమైన ప్రణాళిక, ఆలోచనతో ముందుకు మనం వెళ్ళాలి. ఆమెన్, ఆమెన్. అందుకంటారు పూర్వకాలంలో ఏది చేయాలన్నా పెద్దల దగ్గరికి వెళ్ళి ఏం చేసేవారండి చెప్పండి. ఇప్పుడు ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? అబ్బబ్బబ్బ ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నారు. పెద్దల దగ్గరికి వెళ్ళి ఏం చేసేవారంటే ఆలోచన చేసేవారు. ఇప్పుడు ఆలోచించేవారు ఉన్నారా? లేరుగా. పెద్దల మాట సద్దన్నం మూట. దేవునికి స్తోత్రం. సద్దన్నం తిన్న బ్యాచ్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఆరోగ్యవంతులు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంటే పెద్దల దగ్గర ఆలోచన. నేనేమంటానంటే మనం కూడా ఒకదాని మీద ఏముండాలి? అవగాహన ఉండాలి, ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. అది ఏ పని అయినా. మీరు చెప్తే నమ్మరు. నేను ఏ పని చేయాలన్నా, ఉపవాస ప్రార్థనలు పెట్టాలన్నా, క్రిస్మస్ పెట్టాలన్నా నేను చాలా జాగ్రత్తగా ప్రణాళికతో అన్నీ నేను చేస్తాను. మీకంటే ఎక్కువగా గ్రౌండ్ వర్క్ చేస్తాను నేను. అది మీకు తెలియదు. అది దేవునికి స్తోత్రం. మా పాస్టర్కి తెలుసు.
హల్లెలూయా. అంటే ముందు నుంచి ఒక 2 నెలల నుంచే నేను ఏం చేస్తాను, ప్రణాళిక, ఆలోచన అనేది చాలా స్పష్టమైంది. ఆ ప్రణాళిక, ఆలోచన లేకుండా మనం ఎలా పడితే అలాగ వెళ్ళకూడదు, ఎలా పడితే అలాగ ఏం చేయకూడదు. నేనేమంటానంటే ఏ పనికైనా ఏ ప్రణాళికైనా ముందు ఆలోచన ఏంటంటే దేవుని దగ్గర పెట్టి మనం ప్రార్థన చెయ్యాలి. అవునా కాదా? గట్టిగా చెప్పండి. అది దేవునికి అప్పగించి మనం ఏం చేయాలి, అది ప్రణాళిక, ఆలోచన కింద ముందు దేవుని ఆలోచనలో పెట్టి ప్రార్థన చేసి, ప్రార్థనాపూర్వకంగా దేవుడిచ్చిన ఆలోచన మనం తీసుకుని ప్రణాళిక రచిస్తే గనక, ఆ ప్రకారంగా చేస్తే గనక దేవుడు మన జీవితాలు ఏం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మరియమ్మ గారు పెళ్ళిలో కంగారు పడింది. ఏమైపోయిందని? ద్రాక్షారసం అయిపోయిందని. కంగారు పడిపోతున్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, అమ్మా నా సమయం ఇంకా, అప్ప ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నారు. మరి సమయం రావాలి కదా. మరి ఈవిడేమైపోయింది, కంగారు పడిపోయింది. కంగారు పడిపోయి ఆమె చెప్పిన మాట ఇంకో మాట, ఆయన మీతో చెప్పినది చేయండి. ఏమన్నారు? ఆయన మీతో చెప్పింది చేయండి. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, ద్రాక్షారసం అయిపోతే ఆ ఖాళీ రాతి బాణంలో ద్రాక్ష కాయలు పెట్టాలి, అంతే కదా. మరి ఇప్పుడు దాకలో పప్పుసారు అవ్వాలంటే ఏం వేయాలి, నీళ్ళు ఎత్తే అయిపోద్దా? మరి అలా చూస్తారేంటంటే పప్పుసారు మొక్కల్లాగా పప్పు వేయాలి. దేవుని స్తోత్రం. పప్పు ఎత్తే ఏమవుతుంది? అదే నీళ్ళెట్టి చింతపండు పులుసు ఎత్తే ఏమవుతుంది? అది అబ్బబ్బబ్బ, దేవునికి స్తోత్రం. అది మరి ద్రాక్షారసం తయారవ్వాలంటే ఏం వేయాలి? మరి యేసు ప్రభు ఏమన్నాడు, నీళ్ళు వేయండి అన్నాడు. ఆమేన్. మరి సార్ నీళ్ళు వేస్తే ఎలాగ ద్రాక్షారసం అయిపోతుంది సార్ అంటే, ఆయన వేయమన్నాడు, ఆయన చెప్పింది చేసేసాడు అంతే. ఆమేన్. అప్పుడు అక్కడ ఏం జరిగింది, ఆ పెళ్ళిలో అద్భుతము జరిగింది. దేవుని ఆలోచనలో దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు, ప్రణాళికాబద్ధంగా మనం చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అనేది మన జీవితంలో మనం చూస్తాము. దేవుని కార్యాలు కూడా ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతాయి. ఆమేన్. 1 దేవుని మీద నమ్మిక ఉండాలి. 2 స్పష్టమైన ప్రణాళిక, ఆలోచన ఉండాలి. దానికి తోడు 3వది ఏంటో చెప్పనా, మనం కూడా కష్టపడి పని చేయాలండి. కష్టపడకుండా పని చేయకుండా ఏమండే, చూడండి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. దేవుడు మనల్ని దీవించాలి అనుకుంటే సోమరతనాన్ని వీడాలి, పని చేయాలి, శ్రమించాలి, కష్టపడాలి. కష్టపడితేనే, శ్రమ పడితేనే ఫలితాలు వస్తూ ఉంటాయి. లలిత జూలియర్స్ ఆయన ఏమంటాడు, డబ్బులు ఎవరికి ఊరికనే రావు, ఎలా కష్టపడితేనే. అవునా కదా? చాలామందికి చాలా ఈజీ మనీ వచ్చేయాల, కష్టపడక్కర్లేదు. డబ్బులు మాత్రం ఏం చేయాలి, కష్టపడకుండా వచ్చేయాలంటే బ్యాంకు లూటీ చేయాలి, తీసుకెళ్ళి నాడేస్తారు, రేసరక్తవే చేయి, ఏ తిహార్ జైల్లోనో. ఇంకా అండమాన్ జైలు పడేస్తే, అండమాన్ జైలు చూసారా? నేను చూశాను. దేవునికి స్తోత్రం. అమ్మగారు కూడా చూశారు. 3వది కష్టపడి పని చేయాలి. మనం కష్టపడకుండా పని చేయకుండా దేవుడు, నేనేమంటానంటే దేవుడు ఎవరిని పిలిచినా కష్టపడినోడిని పిలిచాడు. అదవుతుందా? గొర్రెలు కాసుకునేవాడిని, కష్టపడి వల్లేసి ఏమ్మా చేపలు పట్టినోడిని, అంతే కదా. పశువులు మేపేవాడిని, పశువులు ఎవరు మేపాడు? ఆమోసు. గొర్రెలు ఎవరు మేపాడు? దావీదు గారు. అరకలు దున్నాడు ఎవరు? ఎలీషా గారు. అవునా కదా? కష్టపడి పని చేసే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా దేవుడు ఏం చేశాడు? అద్భుతాలు దేవుడు చేశాడు. మనలో కష్టపడే తత్వం ఉండాలి, అంతేగాని
వండి పెట్టుంటే ఎవడైనా లాగించేస్తాడు దేవునికి స్తోత్రం. కానీ దాన్ని ఏం చేయాలా? ప్రిపరేషన్ చేయాలి. అంటే ఏంటి? వంట సిద్ధపరచడం. పూర్వకాలం అంటే పొయ్యి వెలిగించి ఉప్పు 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 అని ఊదే. నాకు తెలుసు, కాఫీ పెట్టడానికి తాటాకులు, ఇల్లు ఇప్పేసిన తాటాకులు అన్నీ నరికేసి మా అమ్మ ఇక్కడ కాదు, మా అమ్మ ఆ తాటాకైతే తుర్తురం మండేదన్నమాట. కాఫీ దాని మీద కాసేది, పాలు కూడా పొయ్యి మీదే కాసేది, కూరలన్నీ పొయ్యి మీదే కాసేది. మొన్న ఎవరో పొయ్యి మీద ఎండారు, పొక్కంపు వచ్చేసింది, దేశ రక్తం వేసి ఇక నోట్లు ఎడుతుంటే పొక్కంపే. ఇంక తినలేకపోయాను దేవునికి స్తోత్రం. గ్యాస్ అలవాటు అయిపోయింది కదా, గ్యాసు ఏసీ అలవాటు అవ్వకూడదు దేవునికి స్తోత్రం. హల్లెలూయ. అర్థమవుతుందా మీకు? వండితే తెలుస్తుంది. వండాలంటే దాన్ని ప్రిపరేషన్ చేయాలి, సిద్ధపరచాలి. కూర్చునే పిల్ల కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైందో, పులప ఎక్కువైందని చెప్పడం పెద్ద ఈజీయే. అర్థమవుతుందండి? వండే వాళ్ళకి తెలుస్తుంది బాధ. అంటే కష్టపడాలి. కష్టపడకుండా పని చేయకుండా నేను ఇప్పుడు ఏమంటాను, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు కష్టపడిన చెంబుతో నీళ్ళు తీయవలసిన పని లేదు. కొంచెం దూరం వెళ్ళి బిందుతో మంచినీళ్ళు తెచ్చేవారు. మేము ఎక్కడికో వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చేవాళ్ళు, బిందుతో మోసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో ఉన్నాను మోయలేకపోతున్నారు, లేచి రక్తం వేచి. ఎంతో దూరాన్ని మోసి ఏం చేసేవారు? అంతా ఎందుకు? నూతిలో తోడేవారు నీళ్ళు. ఇప్పుడు ఏమైనా తోడవలసిన పని ఉందా? పక్కనే స్విచ్ ఎత్తే నువ్వు ఎక్కడికి కావాలితే అక్కడికి వచ్చేస్తాయి దేవుని ట్యాప్ల సిస్టమ్ ద్వారా. మనం ఎక్కడ భోజనానికి వెళ్ళాం, అయ్యారు లేకొద్దు అలాగే వెనక్కి తిరగండి అన్నారు. వెనక్కి తిరగగానే ఏముందంటే సింక్ ఉంది, తక్కువ వచ్చి తిప్పేసింది, అంతే షేక్ అడిగేసుకున్నాను. ఇంక లేగటానికి ఏమి, ఎంత సేఫ్టీ అండి. అందుకే అంత సేఫ్టీ వచ్చింది కాబట్టి నేను రోగాలు వచ్చి వేసి రక్తం వేసి శుభ్రంగా పైపు కొడితే ఉప్పు ఉప్పు అని ఊస్తే మొత్తం ఎన్ని క్యాలరీస్ ఖర్చు అయ్యి. నేనేమంటానంటే ఈ రోజున కష్టపడి పని చేయకుండా ఏది ఫలితాలు ఉండవు. ఇక్కడ ఏమంటున్నాడు? కష్టపడి పని చేస్తే, శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేస్తారు. సోమరు ఏం చేస్తాడు? గట్టి పనులు. నేనేమంటానంటే సోమరితనం వీడాలి. సోమరితనం వీడకపోతే, సోమరితనం అంటే అర్థమైంది కదా, ఇంకేంచేపు నిద్రపోవటం, ఇంకెళ్ళకి పని చేయబుద్దావు, దేశరక్తం వేసి హల్లెలూయా. ఇక మంచం మీదే నాకు ఇలాగ అన్నీ దేవునికి స్తోత్రం. ఎవడి మీద ఎట్టుకోవట్లేదు, నా మీద ఎట్టుకుంటున్నాను. ఇంటికాడు ఉన్నానంటే ఆ భోజనం మంచం మీద దగ్గర అందేవాళ్ళు, దేవునికి స్తోత్రం. అన్నీ మహాతల్లి అన్నీ అందిస్తుంది కాళ్ళ దగ్గరికి, దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా కోపం వస్తే నీ సావాలో అప్పుడు తెలుస్తుంది నీ విలువ అంటుంది, దేవునికి స్తోత్రం. నేను అన్నాను, బతుకున్నప్పుడు విలువ తెలియదు, చస్తే కానీ ఏటో. కానీ మా అమ్మమ్మ నాకు అలా నేర్పించింది, మా అమ్మ అలాగే, ఈవిడ అలాగే, దేవునికి స్తోత్రం. ఇప్పటికి నాకు స్టవ్ వెలిగించి నీళ్ళు పెట్టుకోవడం నాకు చేత కాదు. మా ఊళ్ళో బెటర్ వేసి రక్తం వేసి నా మీద బెటరు. మా పెద్దోడైతే బిర్యానీ వండేస్తాడు, మటన్ కూర వండేస్తాడు, వేసి రక్తం వేసి. ఇక్కడికి వస్తే ఆడే వండేస్తాడు, దేవునికి స్తోత్రం, ఆడికి కావాల్సినవి. మా ఓడి ఈ మధ్యకాలంలో ఉప్మా అద్భుతంగా చేస్తున్నాడు, దేవునికి స్తోత్రం. మా చిన్నోడు హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మా పాస్టర్ అమ్మ అనుకుంది మనసులో, మా ఆయన మీద వెళ్ళే బెటర్ అని అనుకుని ఉంటుంది, ఎప్పుడు అనలేదు నా దగ్గర. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కష్టపడి పని చేయాలి. నేనేమంటానంటే దేవుడు కష్టపడి పని చేసే వ్యక్తిని ఎందుకు మనం సక్సెస్ చేయలేము? నువ్వు కష్టపడకుండా పని చేయకుండా విజయాన్ని, సక్సెస్ను నీ జీవితంలో సాధించాలంటే, ఇప్పుడు చూడండి, ఈయన ఉన్నాడు పాపం, ఆయన అవయవాలు సరిగ్గా సహకరించకపోయినా ఒక్కొక్కసారి బండి మీద తణుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి? పని కోసం.
నాకు అనిపిస్తూ ఉంటుంది, అన్ని అవయవాలను నేనే కొత్తపేట దాంట్లో కారు మీద వెళ్ళిపోతున్నాను, మరి ఈయన ఏమనుకుంటున్నాను ర్యాకెట్లకి వెళ్ళిపోతాడు ఈయన స్పీడ్గా. చాలాసార్లు ఎదురయ్యారు. మా వాడు అంటాడు చాలా కష్టపడుతాడు. నేను అన్నాను అలా కష్టపడకపోతే ఆ వ్యవహారం నడవాలంటే ఏం చేయాలా? గట్టిగా చెప్పండి. కష్టపడాలి. కష్టపడకపోతే ఎలాగొస్తుంది? కష్టపడకుండా దేవుడు ఏమైనా చేస్తాడా? ఇప్పుడు యేసుప్రభు కాలంలో తిరిగేసిన మీరు పట్టురాని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు విడిచిపెట్టినా ఏమన్నాడు? విరిచి ఊరు అందరికి మీరు ఏం చేయమన్నాడు? వడ్డించమన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? కష్టపడి ఏం చేయాలా? ఏమన్నా వడ్డించడం కూడా కష్టమే. మీరు అనుకున్నంత ఈజీ కాదు మరి. దేవునికి స్తోత్రం. అల్లలోయ విందు ప్రధాన మీద కంటే వడ్డించే మీద మీద పోద్ది యేసు రక్తం ఇచ్చి. అందుకే ఈ బాధ పడలేక కార్యక్రమాల్లో ఏం చేస్తున్నారు? క్యాటరింగ్ వాళ్ళని ఇచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడ ఈ వారంలో వాక్యం చెప్పాను, దేవుని పని కోసం, భోజనం కోసం దేవుని పని ఏం చేయకూడదు చెప్పండి? పాడు చేయకూడదని. యేసువాడి మీద వెళ్ళిపోతాడు. అప్పుడు గొడవ. ఏమంటే ఎప్పుడు చూసి నాకు పీకు ముక్కలు వేస్తున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన తయారు చేస్తున్నాడా? ఇలా గడ్డి తీసి ఎత్తే ఏ అవుతాయి వేస్తున్నాడు. నా ముఖం చూసినప్పుడు మురిసిలే వేస్తున్నాడు అండి. నా ముఖం చూసినప్పుడు పీకు ముక్కలే పడుతున్నాయి. ఏమో ఇది ముక్కలో నీకు ఇష్టమని దేవుడేమో ఎత్తున్నాడేమో. పనిగట్టుకుని ఏమైనా చూస్తున్నాడా? చూసి అంత టైం వస్తుంకోవాలి. వెనకాల వస్తారు. ఏంటి ఇలా తీసి అలాగే వేసేస్తారు. అది ముడుసు వస్తుందో, ముక్కు వస్తుందో, మెత్తన ముక్కు వస్తుందా ఏమి? అందుకే నేను వడ్డించడం కూడా ఏంటి చెప్పండి, అది చాలా కష్టం. ప్రణాళికలో కష్టపడి పని చేయడం ఇవన్నీ నేర్చుకోవాలి. కష్టపడకుండా విజయం సాధించలేరు కదా. ఇప్పుడు మీలో కొంతమంది కొత్త విశ్వాసులు ఉన్నారంటే, అయ్యగారికి కారు ఉంది, ఇన్న మరి నిన్ను సైకిల్ తొక్కి సేవ చేశాను. మీలో ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. సైకిల్ తొక్కి సేవ చేశాను. కష్టపడ్డాం. అవును, కష్టపడి కూడా పని చేసాం. కష్టపడకుండా సుఖం సౌఖ్యం అనేది రానే రాదు. దేవుని ప్రణాళికలో దేవుడు విజయం సాధించాలంటే కష్టపడి పని చేయటం చాలా ప్రాముఖ్యం. సరే, 4వదిగా ప్రియులారా, మనము ఇది అత్యంత కీలకమైన పాయింట్ ఏంటి చెప్పన? భయమును వీడి ధైర్యంగా ఉండాలి. చెప్పండి ఏంటి? భయము వీడి. చెప్పండి. భయము వీడి మనకేం ఉండాలి? ధైర్యం ఉండాలి. చాలామందికి భయం వేసేస్తుంది, ధైర్యం వీడిపోతున్నారు. అంటే ధైర్యం చాలట్లేదండి. ఇప్పుడు యెహోషువతో దేవుడు ఏం చెప్పాడు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఏమన్నాడు? విజయ మార్గాలు ఆటంకాలు ఎదురైనప్పుడు దేవుడు మనకు తోడు ఉన్నాడు అనే ధైర్యమే కార్యసిద్ధిని కలగజేయడానికి కారణమవుతుంది కదా. చదవండి, 1:9 చదవండి. యెహోషువ గ్రంథం. నువ్వు నిబ్బరము కలిగి ఎలాగ ఉండమన్నాడు? ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకము. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. దగ్గరగా చెప్పండి అమ్మా. 4వదిగా ప్రియాల భయాన్ని వీడాలి. ఇప్పుడు ప్రతి దానికి ఏంటి చెప్పండి? భయమే కదా. ఏమో భవిష్యత్తుల గురించి గందరగోళం, బలహీనతల గురించి ఏమో ఏం జరుగుతుందో అనే గందరగోళం, అనారోగ్యం గురించి లేదా భయం, అప్పుల గురించి లేదా భయం, ఇల్లు ఇలా చెప్పుకెళ్తే ప్రతి దాంట్లో అన్నీ ఉన్నాయి. లేదా ఏమో ఎలా జరుగుతుందో ఏంటో అనే భయం. నేనేమంటే భయమును వీడి మనం ఎలాగ ఉండాలి? ధైర్యం. చెప్పండి ఏంటి? నాకున్నది ఏంటంటే అదే. భయం ఏమీ లేదు. ఏదో జరిగిపోద్ది, ఏం జరిగిపోద్దని. కొండలాంటి శ్రమలు ముందున్నా కూడా నేను భయపడను, ధైర్యంగా ఉంటాను. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏమన్నాడు? నేను లోకమును జయించి ఉన్నాను కాబట్టి మీరు ఎలాగున్నాడు? భయపడక మీరు ధైర్యం తెచ్చుకోమని యేసు ప్రభు వారు చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33 వచనం చదవండి. యోహాను సువార్త
చదవండి 16:33 చివరి వచనం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని ఏం చేశాను? జయించాను. ఆమేన్. అమ్మ దేవుని బిడ్డలారా, విజయం మనం చూడాలంటే నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు భయమును వీడు ఏదవుతుందని. ఓ మాట చెప్పనా, మనుషులు వచ్చి మాటలతో ఏం చేస్తారో భయపెట్టేస్తారు. భయపెడతారు బెటరా? చెప్పండి గట్టిగా. యాయీరు గారు వెళ్ళి పాపం యేసు ప్రభు అని తీసుకొస్తున్నాడు. ఎందుకు? తన కుమార్తె బాగోలేదు, యేసు ప్రభు వచ్చి బిడ్డకు వచ్చి ప్రార్థన చేస్తే బాగుపడుతుందంటే పాపం ఈ లోపల దారి మధ్యలో ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది? 12 ఏళ్ల రక్తస్రోగశ్రీ యేసు ప్రభు వారు బాగు చేద్దాం ఆలస్యమైంది. ఈ లోపల ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చారు. కొంతమంది వచ్చి ఏమంటున్నారు? ఎందుకయ్యా బోధకుడు నువ్వు కష్టపెడుతున్నావు? బోధకుడా నీ కుమార్తె, బోధకుడు ఎందుకు కష్టపడుతున్నావు? యాయీరు నీ కుమార్తె ఎప్పుడో చనిపోయింది అనగానే పాపం ఈడు ముఖం కొంచెం మాడిపోయింది. కారణం ఏంటి? విశ్వాసంతో యేసు ప్రభుని తీసుకో. వెంటనే యేసు ప్రభు 3 మాటలు చెప్పాడు. ఏంటి ఆ 3 మాటలు? యాయీరు, మనుషుల మాటలు మాత్రం నువ్వేం చేయద్దు, లక్ష్య పెట్టదు. రెండవది ఏమన్నాడు? భయపడద్దు అన్నాడు. మూడవది ఏమన్నాడు? నమ్మిక మాత్రం ఉంచమని ముచ్చటగా 3 మాటలు చెప్పాడు. ప్రతి ఒక్కరికి భయమే. అయ్యారు మీరు ఎన్ని చెప్పండి, నాకు ధైర్యం చాటలేదు. నేను ఎన్ని చెప్పినా నీకు ధైర్యం చాటలేదా? దేవునికి స్తోత్రం. అలాగనే అవుతుందని మీరు ఎన్ని చెప్పినా నాకు ధైర్యం. ఇక బైబిల్ ఇచ్చి నెత్తి మీద బాధ వేయాలి, వేసి రక్తం వేచేయం. ఆ భయం అన్న దెయ్యం పోతే వేసి రక్తం వేచేయం. మళ్ళీ తలగాడ గట్టి పెట్టుకుంటుందండి బైబిల్. హల్లెలూయ. తలగాడ కింద తలగాడ కింద ఎట్టుకుంటాక ఉపయోగపడుతుందా బైబిల్? ఎన్ని చెప్పినా ధైర్యం ఉండలేదా? యెహోషువ, ఇదిగో మోషేకు తోడైనట్లు నేను నీకు తోడనంటానయ్యా, నిన్ను విడువను ఎడబాయను, నువ్వు భయపడకో, నిబ్బరము కలిగి నువ్వు ఎలాగుండు చెప్పండి. నిబ్బరం కలిగి ఎలాగుండాలి? ధైర్యంగా ఉంటే దేవుడు ఎందుకు చేయడు సార్? కాలు దగ్గరికి తీసుకొస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎందుకు చేయడు సార్ అంటే, నువ్వు నిలబడితే దేవుడు ఎందుకు చేయడు? నువ్వు ధైర్యంగా నిలబడితే ఎందుకు చేయడు? కూడా ఉన్న వాళ్ళే దావీదుని చంపేద్దాం అనుకుంటే యెహోవాను బట్టి అతడు ఏం తెచ్చుకున్నాడు? దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు సార్. ఒక పక్కన భార్య పిల్లలు తీసుకుపోయాడని దావీదు దుఃఖముఖంతో ఉంటే, కూడా ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఈయన్ని రాళ్ళతో కొట్టి, కూడా ఉన్నవాడే ఎడతాడు కొంపడే. నువ్వేం మాత్రం ఏం దాచుకోకుండా నోట్లో కక్కేస్తావు. నేను ఇలాగే కక్కేసి వాడు దేవుని దొత్తని మధ్యన కక్కట్లేదు. అయ్యగారు ఇది వరకు అన్నీ చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. నా కొంప ముందుతుంది ఎందుకు చెప్తాను మరి? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయ. గట్టిగా చెప్పండి హల్లెలూయ. మరి కూడా ఉన్న వాళ్ళు చంపేస్తా కుంపడేడుతున్నారు మరి. దేవునికి స్తోత్రం. నువ్వేమో దాచుకోకు లేకుండా అన్ని హృదయాలు ఏం చేస్తావు? బొల్లును ఏం చేస్తావు? వాళ్ళ కడుపులు ఎత్తాం కదా, నీ కడుపు మండితే అది వేసిన తర్వాత ఉన్న ధైర్యాన్ని చెడగొట్టేస్తారు వాళ్ళు. కానీ దేవుణ్ణి బట్టి దావీదు ఏం తెచ్చుకుంటో తెలుసా? ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బట్టి ఏంటి చెప్పండి? ధైర్యం. భయమును వీడి ధైర్యం కలిగి ఉంటే మన జీవితాల్లో ఎందుకు మనం సక్సెస్ని చూడలేం? సరే, 5వదిగా ప్రియులారా, మనలో ఉండవలసింది ఏంటో చెప్పన? దేవుడు కార్యం చేయాలనుకున్నప్పుడు క్రమశిక్షణ. 2వది సమయపాలన. సమయపాలన ఏంటంటే మనకి లేనిది ఏంటంటే సమయపాలన లేదు. సమయపాలన అంటే అర్థం ఏంటి? సరి అయిన టయానికి రావాలి. సమయపాలన మనం అమెరికా వాళ్ళు చూసి నేర్చుకోవాలి. అమెరికా వాళ్ళు ప్రార్థన 9 గంటలంటే 5 నిమిషాలు తక్కువ 9 వరకు అంత చర్చి ఖాళీ ఉంటుందంట. 9 గంటలకే ప్రార్థన చేసుకుందాం అని పాస్టర్ గారు కళ్ళు మూసుకుని ప్రార్థన మొదలెట్టి ఆమెన్ అనే టయానికి చర్చి అంతా నిండిపోతారంట. మళ్ళీ 11 గంటలకు ముగించేస్తామని పాస్టర్ గారు ముగించలేదు అనుకోండి, కుర్చీలకి బల్లలకి ఏం చెప్పుకోవాలి పాస్టర్ గారు?
11 గంటలకు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. వాళ్ళ సమయ పాలన అనేది రాత్రి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అయ్యారు మీరు కరెక్ట్గా 9:30కు ఉండాలన్నాడు. నేను వాళ్ళ చర్చి ముందు కాలు అడుగు పెట్టేటప్పటికి 8:29. అయ్యారు ఎంత పెందలకాడ వచ్చేసారేంటి అంది. పెందలకాడే కాదు రబ్బి, నువ్వు ఇంటికి రమ్మన్నావు, 8:30కి రమ్మన్నావు, 8:29కే. నాకు తగ్గవాడు మా వాడు, దేవునికి స్తోత్రం. మేము ఇక్కడ 8:30 బయలుదేరేటప్పటికి 29 నిమిషాల్లో తీసుకెళ్ళి అక్కడ ఎట్టేసాడు, దేవునికి స్తోత్రం. అయ్యేం భారీ టర్నింగ్లైనా ఇంకా బేకేయట్లేదు మా వాడు, వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం. సమయ పాలన, క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందున్న సూటిగా నువ్వేం చేయాలి? చూడాలి. మన మాటల్లో, మన పనుల్లో క్రమశిక్షణ అనేది కలిగి ఉండాలి. అత్యంత కీలకమైందే చెప్పనా, మన దృష్టి లక్ష్యము వైపు ఉండాలి. ఏ వైపు ఉండాలి చెప్పండి? మన దృష్టి అంటే మన చూపు ఏం చేయాలి? లక్ష్యము వైపు స్థిరంగా ఉండాలి. ఇటు అటు చూడకూడదు. గుర్రం తెలుసా మీకు? అమ్మ అలా చూస్తారేంటమ్మా? గుర్రానికి గుర్రపు బండి కడతారు. కట్టినప్పుడు ఏం చేస్తారు? దాన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ కళ్ళెం దాన్ని తగిలిస్తారు. మొత్తం నోటికి అలా వచ్చి 2 కళ్ళు కనపడవు, ఇలాగ బిల్లలు ఉంటాయి, ఆ 2 కళ్ళు మూసేస్తాయి. అన్నాడు అనుకో ముందుకు వెళ్తుంది. తులసే వెళ్ళేదాన్ని ఇలా లాగాడు అనుకో ఇలా తిరుగుతుంది, లేదా ఇలాగ వెళ్ళాలి ఇలా లాగుతుంది. గుర్రబండి చూడలేదా మీరు? మా మంగమ్మ గారిని అడగండి. దేవునికి స్తోత్రం. ముత్యాసరం నుంచి కోటివేలు రేవు దాకా గుర్రబళ్ళే. ఏంటి అలా చూస్తారు? గుర్రబండి చూడలేదా? అదేనండి, దేవునికి స్తోత్రం. చూసారా? ఇప్పుడు కళ్ళుగా కనపడవు. ఇప్పుడు అంతా ఎవరి చేతులు ఉంటుంది? ఎలాగంటే ముందుకు వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ఇలా తిరగాలి, ఇలా లాగ్గానే ఏది రాజేశ్వరి గారు ఇలా తిరగాలంటే అది ఎంతసేపు లక్ష్యం. అదే గనక కళ్ళెం పట్టకుండా గుర్రబండి కట్టనమనండి, బండి ఎక్కడ ఉంటుందో, ఆ బండి మీద ఉన్న వీళ్ళు ఎక్కడ ఉంటారో ఎవరికే తెలీదు. లక్ష్యం వైపు ఉన్నప్పుడు అటు ఇటు చూడదు. అది యజమానుడు ఎలా చెప్తాడు రెడీగా ఉంటుంది అనమాట. ఇలా లాగ్గానే ఏమవుతుంది? ఇలా తిరిగిపోతుంది. ఇలా కనగానే ఏమవుతుందండి చెప్పండి? ముందుకు వెళ్తుంది. అంటే నేను ఏమంటానంటే ఇక్కడ ఏమంటున్నాడు? కన్నులు అటు ఇటు చూడక సరిగా, అంటే మన దృష్టి వైపు, లక్ష్యం వైపు ఉండాలి. విజయం చూడాలంటే సమయం నువ్వు పాటించి నీ లక్ష్యం వైపు నువ్వు చూడాలి. ఈ లోపల మనం సైడ్ సూపులు ఎక్కువైపోయినాయి మనకి. ఎలాగంటున్నానని కాదు, నువ్వు ఎక్కడికి వెళ్తానో తిరిగి అక్కడికే రావాలి. మళ్ళీ పక్కకి అటు ఇటు చూస్తావేంటి? పొలం రమ్మంది నిలిపి అక్కడ అరుగు మీద కూర్చున్నావు. నా చిన్నప్పుడు అలాగే కోడిగుడ్లు తెమ్మంది మా అమ్మమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కోడిగుడ్లు తేటం మానేసి నేనేం చేశాను? ఏసు రక్తం వేచి కోడిగుడ్లు తేటం కదా, మొత్తం మీద ఆటలో మర్చిపో, కోడిగుడ్లే మర్చిపోను. దేవునికి స్తోత్రం. నాకు చిన్నప్పుడు మతి మరపు ఉండేది. కోడిగుడ్లు తెమ్మంది అనుకో, కోడిగుడ్లు 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 అనుకుంటా వెళ్ళేవాడిని ఎక్కడికి? షాపు దగ్గరికి. ఈ లోపల ఎక్కడైనా మర్చిపోతానేమో అని. ఈ లోపల ఎవడైనా పలకరించాను అనుకో మర్చిపోయేవాడిని. అక్కడ కూర్చుని అరుగు మీద కూర్చుని మా అమ్మమ్మ ఏదో తెమ్మందే అటు ఇటు చూసేవాడిని. నిజం, వాస్తవం. అటువంటి వాడిని దేవుడు సేవకు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మా వాళ్ళు అప్పుడే మార్కులు వేసేసాడు, ఈడు ఎందుకు పనికిరాదని. మనుషులు మార్కులు వేసినా కానీ దేవునికి స్తోత్రం. ఏమంటే నేను పనికొస్తానని దేవుడు తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే మన దృష్టి దేని మీద వైపు ఉండాలంటే లక్ష్యము వైపు, దేవుని వైపు ఉండాలి. నీ చూపు, నీ దృష్టి. అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? విజయాన్ని మన జీవితంలో మనం చూడగలము, సక్సెస్ను మన జీవితంలో సాధించగలము. ఆమేన్.
చెప్పండి ఆమేన్. ఆరవదిగా దేవుని బిడ్డలారా, మనకు విజయం రావాలంటే ఖచ్చితంగా మనకు ఉండవలసింది ఏమంటే వినయము ఉండాలి. సామెతల గ్రంథం 16:18 చూస్తే, నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు ఏమి నడుస్తుంది? అహంకారమైన మనిషి గర్వం మనిషి ఏం చేస్తుందో తెలుసా? పతనానికి దారి తీస్తుంది. అదే వినయం ఉందనుకోండి, వినయం అంటే ఏంటి? దేవునికి లోబడటం. మనం విజయం ఎప్పుడు మన జీవితాలు మనం చూడగలమో తెలుసా? మనము దేవునికి లోబడినప్పుడు, దేవునికి అనుగుణ్యంగా మనం ఉన్నప్పుడే మనం ఏం చూడగలం? విజయాన్ని చూడగలం. అంతే కదా? వినయము లేకుండా ఏమండి, మనకు విజయము కలిగినప్పుడు వినయముతో దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతా భావము కలిగి ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధాత్ముడు ఆయన తన వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. వినయము కలిగి ఉండితే, వినయం అంటే దేవునికి లోబడి ఉండడం. విజయం సాధించాలంటే నువ్వు తగ్గాలి, దేవుడు నీలో ఎచ్చాలి, అప్పుడే కార్యం జరుగుతుంది. ఆమేన్. ఏమంటే దేవునికి మనం లోబడ్డాం. దేవుడు ఎందుకు మంచి చేయడు? దేవుడు చేస్తాడుగా. నేను అంటాను, లోబడిన వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి. నా దేవుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆమేన్. చివరిది 7వది ఏంటో తెలుసా? నీ మాటల్లో స్థిరత్వం ఉండాలి. స్థిరత్వమే కాదు, నువ్వు ప్రార్థన చేయాలి. జరిగే వరకు కూడా ఏం చేయాలా? విజయము సాధించే వరకు. 7వదిగా నీ మాటల్లో స్టెబిలిటీ అంటే స్థిరత్వం ఉండాలి. ఓటమి మనకు ఎదురైనప్పుడు నిరాశ చెందుపోకూడదు, ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఎవరినైనా అడిగినా ఓటమి జరిగిందంటే మనం నిరాశ చెందకుండా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాగ మనం ప్రార్థనతో ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనం కోరే సహాయము దేవుడు మనకు చేస్తాడు. ఆమేన్. దేవుడు ఎప్పుడైతే మనకు సహాయం చేస్తాడో అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో కూడా ఏంటి చేయగలము. 1, దేవుని మీద నమ్మిక ఉండాలి. 2, స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. 3, కష్టపడి పని చేయాలి. 4, భయమును వీడి ధైర్యంగా ఉండాలి. 6, క్రమశిక్షణతో కూడిన సమయపాలన ఉండాలి. 6, వినయము కలిగి ఉండాలి. 7, మాటలలో స్థిరత్వం మరియు ప్రార్థన చేస్తే. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు ఇంతవరకు తన సేవకుని ద్వారా నీతో నాతో మనందరితో కూడా మాట్లాడగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయామయుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఇక్కడ కూడిన బిడ్డలందరితోనూ, టీవీ ముందు కూర్చున్న వారితోనూ సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడారు నాయన. విజయమును సాధించాలంటే మా జీవితాల్లో మేము ఏమి కలిగి ఉండాలో 7 సంగతులు మాతో మాట్లాడి ఉన్నారు. విత్తబడిన మాటలు బిడ్డ హృదయాలలో నీరు కట్టి ఫలింప చేసి వారి అపజయాల నుంచి వారికి విడుదలనివ్వండి. మీరే అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు మీరు జీవితంలో జరిగించండి. పరిశుద్ధాత్మదేవా, నీ శక్తి కలిగిన కార్యాలు మీరు జీవితంలో శక్తివంతంగా జరిగించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. అయ్యా, చదువుకున్న బిడ్డలకు మంచి రిజల్ట్స్ను మీరు అనుగ్రహించండి తండ్రి. కోర్టు సమస్యలను వారికి విడుదలనివ్వండి. అపవాది సాతాను శక్తుల చేత పీడింపబడుతున్న వారికి కూడా మీరు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి మీరే కృప చూపించి బలపరచండి దేవ. అన్ని వేళలు అన్ని విషయాల్లో కూడా సహాయం చేసి నడిపించమని మా నాథుడైన యేసు నామము పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూండలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్, 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 ఆమేన్.